కులపరంగా మావోయిస్ట్ పార్టీ నిట్టనిలునా చీలిపోతా ఉంది. సో బీసీ ఎస్సీ ఎస్టీ ఆదివాసులేమో ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. ఆ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళకేమో ఉపాధి చూపిస్తా ఉంది, పెద్ద ఎత్తున క్యాష్ రివార్డ్ ఇస్తా ఉంది. మావోయిస్ట్ కదలికలను ముందే పసిగట్టిన స్వేచ్ఛ అంటూ చూస్తా ఉన్నాం. సో దేవ్జీ ఆజాద్ ఇక్కడ మారేడుమల్లి అటవీ ప్రాంతంలో తుపాకుల మోత. మొదటి రోజు హిడ్మా సహా 6 హతం, రెండో రోజు 7 కీలక మావోయిస్టుల మృతి. వరుస ఘటనలు దేవ్జీ ఆజాద్ సమాచారంతో జరిగాయా? వారిద్దరు తెలంగాణ ఎస్ఐబి అదుపులో ఉన్నారా? 15 రోజుల నుంచే పోలీసు విచారణ జరుగుతున్నదా అంటూ చూస్తున్నాం. సో దేవ్జీ ఆజాద్ ఇద్దరు కూడా తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏదైతుందో సో వారి అదుపులో ఉన్నారు. వారు ఇచ్చినటువంటి సమాచారంతోనే హిడ్మా చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే హిడ్మాను చంపడం వెనకాల పోలీసుల యొక్క గొప్పతనం ఏం లేదు. ఎందుకంటే హిడ్మా లొంగిపోదామని ఏపీకి రావడం జరిగింది. దానికి సంబంధించి కొంతమంది మధ్యవర్తిత్వం చేసిరట. సో మధ్యవర్తిత్వం చేసిన తర్వాత ఎందుకో మరి ఆ మధ్యవర్తిత్వం మరి దాన్ని పోలీసులు తీసుకున్నారా లేకపోతే అమిత్ షా వద్దనడా తెలియదు. కానీ మొత్తానికైతే వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళని దొరకబట్టి మొత్తానికైతే కాల్ చెప్పినటువంటి విషయం అయితే గమనిస్తా ఉన్నాం. సో పోలీసులకు కనీసం ఒక్క దెబ్బ కూడా దాకలేదంటే అది ఫేక్ ఎన్కౌంటర్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో హిడ్మా లాంటి వాళ్ళను లొంగిపోతామంటే కూడా కనీసం లొంగిపోనీయకుండా హతమార్చినటువంటి ఆ ఎన్కౌంటర్ చేసినటువంటి ఘటనలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మారేడుమల్లి ఎన్కౌంటర్ పై సస్పెన్స్ కొనసాగుతున్నది. మావోయిస్టు కీలక నేతలు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, ఆజాద్ అలియాస్ కొయ్యాడ సాంబయ్యలు 15 రోజుల క్రితమే తెలంగాణ ఎస్ఐబి ఎదుట లొంగిపోవాలనే నిర్ణయంతో వారి కంట్రోల్లో ఉన్నారు. దేవ్జీ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, ఆజాద్ సెంట్రల్ కమిటీ మెంబర్. ప్రస్తుతం వీరిద్దరిని ఎస్ఐబి అధికారులు ఇంటరాగేట్ చేస్తున్నట్టుగా సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయేందుకు అబూజ్మండ్ ను ఆజాద్ వదిలినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మారేడుమల్లి ఎన్కౌంటర్ పై అనేకమైనటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా పోలీసులు దేవ్జీ ఆజాద్ కార్యకలాపాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది. లొంగుబాటు ఎత్తుగడలో భాగంగా తెలంగాణ ఎస్ఐబి పోలీసులను ఆశ్రయించినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే బీజాపూర్ నుంచి ఒడిశా తర్వాత ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలోకి హిడ్మా తన సభ్యుల బృందంతో చేరుకున్నాడని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు పోలీసులు, సిఆర్పిఎఫ్ బెటాలియన్, ఆక్టోపస్ అక్కడికి చేరుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య మారేడుమల్లి అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. మొదటి రోజు జరిగిన కాల్పుల్లో హిడ్మాతో పాటు ఆయన భార్య రాజే దేవే లక్మల్ అలియాస్ చేతు, మల్లా అలియాస్ మల్లలు, కములు అలియాస్ కమలేష్ మృతి చెందారు. రెండో రోజు జరిగినటువంటి కాల్పులో మోటూరి జోగారావు అలియాస్, అంటే వీళ్ళందరినీ ఏంటంటే ఒక్కొక్క రోజు చంపుతున్నట్టుగా, అంటే వాళ్ళు అదుపులో ఉన్నారు, పోలీసులు అదుపులో ఉన్నారు, అదుపులో ఉండి చంపుతున్నట్టుగా తెలుస్తుంది. ఫేక్ ఎన్కౌంటర్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆపరేషన్ హిడ్మాకు కోవట్ ఎవరు? చర్చనీయాంశంగా మారిన హిడ్మా మరణం. అతను చంపాలనుకున్న పొలిటికల్ లీడర్ ఎవరు? మావోయిస్ట్ పార్టీలో కూడా కుల పంచాయతీలు ఉన్నాయా? బీసీ ఎస్టీ వర్గాల ఆజమాయిషీ సాగుతున్నదా అంటూ చూస్తాను. చూడండి, బీసీ ఎస్టీ వర్గాల ఆజమాయిషీ సాగుతున్నదా అంటే ఇప్పుడున్నటువంటి ఎవరైతే తిప్పిరి తిరుపతి ఎవరైతే ఉన్నారో ఆయన బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు హిడ్మా ఎవరైతే ఉన్నారో ఆయన ఎస్టీ సంబంధించిన వాళ్ళే. నంబాల కేశవరావు ఎవరు ఉన్నారో ఆయన బీసీనే. ఇట్లా బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులే ఈరోజు మావోయిస్టు పార్టీలో కీలకంగా మారుతున్నారు. సో నేను అదే చెప్తా ఉన్నా, మొత్తుకుంటా ఉన్న రోజు ఈరోజు ఇందులో కులకోణం ఉన్నది. ఈరోజు మల్లోజుల వేణుగోపాల్ కానీ ఆశన్న వీరిద్దరు కూడా కీలక వ్యక్తులే కదా. వీళ్ళు లొంగిపోవడానికి ఏమో కేంద్ర ప్రభుత్వం యాక్సెప్టెన్స్ ఉంటుంది. కానీ నంబాల కేశవరావును జనరల్ సెక్రటరీగా దాదాపు 4 అంచెల 5 అంచెల భద్రత ఉన్నటువంటి నంబాల కేశవరావును ఎలా చంపుతారు? అదేవిధంగా ఇటు ఆదివాసి సంబంధించినటువంటి హిడ్మాను ఎలా చంపుతారు? ఇంకా చాలా మందిని కూడా చంపారు కదా. చాలా మంది మావోయిస్టులు ఉంటారు. ప్రతి ఒక్క మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో, క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ ఆదివాసులకు సంబంధించిన వాళ్ళే. ముఖ్యంగా క్యాడర్ అంతా కూడా ఆదివాసులకు సంబంధించిన క్యాడర్ ఎక్కువ ఉంటుంది. దాన్ని నిర్మాణం చేసేది మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలే. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో కులకోణం ఉన్నది. ఈరోజు మల్లోజుల వేణుగోపాల్ కానీ ఆశన్న కానీ వీళ్ళకు పదవులు రాలేదనా లేకపోతే రకరకాల కారణాలతోటి మొత్తానికైతే లొంగిపోవడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. మరి హిడ్మా లొంగిపోతా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయింది? ఇది చాలా రకాలుగా కాన్స్పిరసీ ఉంది ఈ మావోయిస్ట్ పార్టీలో. మావోయిస్ట్ పార్టీలో విభేదాల కారణంగా సీనియర్లంతా లొంగుబాటు చేశారు. ఆయుధాలను అప్పగించి జనజీవన సమితిలో ప్రశాంత వాతావరణం గడుపుతున్నారు. జూనియర్లు వర్సెస్ సీనియర్లు అనే కోణంలోనే పార్టీలో వివాదం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే అత్యధికంగా సీనియర్లు తమతో పాటు ఉన్నటువంటి వివిధ క్యాడర్లో ఉన్న వారితో కలిసి భారీ సంఖ్యలో పోలీసులు ఎదురు లొంగిపారు. హిడ్మాను మట్టుబెట్టులో కోవట్ ఎవరు? పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ తనదైనటువంటి శైలిలో భద్రతా బలగాలపై దూకుడు ప్రదర్శించే హిడ్మాను భద్రతా బలగాలు ఆక్టోపస్ సంయుక్తంగా మంగళవారం ఉదయం ఎన్కౌంటర్లో మట్టుబెట్టాయి. ఈ విషయం దావనంలో వ్యాపించింది. అయితే ఇప్పుడు హిడ్మా విషయంలో ఉప్పు అందించింది ఎవరు? లొంగిపోయిన మావోయిస్టులా లేదంటే సహచరుల
కోర్టుగా వ్యవహరించింది ఎవరనే దానిపై విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. 100% వాస్తవమే, ఇలా పక్కన ఉన్న వాళ్ళే. సో ఈరోజు కులపరంగా మావోయిస్టు పార్టీ నిట్టనిలున చీలిపోతా ఉంది. సో బీసీ ఎస్సీ ఎస్టీ ఆదివాసులేమో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఆ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళకేమో రెడ్ కార్పెట్ వేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎవరు చెప్పలేకపోతున్నారు. బరాబర్ నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి కుండ బద్దలు కొట్టని చెప్తున్నాను. సో మావోయిస్టు పార్టీలో కూడా కుల పంచాయతీ. మావోయిస్టు పార్టీలో సీనియర్లు పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఇక మిగిలింది ఒకరిద్దరు వయసు పైబడిన వారే. ఇప్పుడు పార్టీలో కొనసాగుతున్నంతా యువరక్తమే. నెల రోజుల క్రితమే జూనియర్స్ వర్సెస్ సీనియర్స్ అనే రీతిలో వివాద పీక్స్ చేరింది. ఈ క్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ నేతల మధ్య పోరు సాగుతున్నదా అనే చర్చ జరుగుతున్నది. దేవ్జీ ప్రొటెక్షన్ టీం విజయవాడలో ఉండడానికి గల కారణాలు ఏంటి? అక్కడే హిడ్మా ప్రొటెక్షన్ టీం కూడా ఎందుకున్నది? అసలు దేవ్జీ ఎక్కడ ఉన్నాడు? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఎన్కౌంటర్లో 6 మృతి చెందారు. మరోవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లాలో తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో మరికొందరు చనిపోయారు. అసలు మావోయిస్ట్ పార్టీలో ఏం జరుగుతున్నది హాట్ టాపిక్ గా మారుతుంది అంటూ చూస్తున్నాం. సో మొత్తానికి అయితే 100% రాసి పెట్టుకోండి. మావోయిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీలో కులాల పంచాయతీ నడుస్తూ ఉంది. దానిలో నిట్ట నిలువుగా చీలిపోయింది. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించిన వర్గాలనేమో కేంద్ర ప్రభుత్వం ఎన్కౌంటర్ చేపిస్తూ ఉంది. ఇటు అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళకేమో రెడ్ కార్పెట్ పరిచి వాళ్లకు ఉపాధి చూపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున క్యాష్ రివార్డ్ ఇస్తూ ఉంది. ఇది ఒక్కసారి గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. హిడ్మా చంపాలనుకున్న పొలిటికల్ లీడర్ ఎవరు? బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ, సుక్మాలతో పాటు అబూజ్మఠ్, కరేగుట్ట ప్రాంతాల్లో ఎక్కువగా తిరిగే హిడ్మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు వచ్చారనే చర్చ కూడా జరుగుతున్నది. గత 2 రోజులుగా మీడియాలో ఓ పొలిటికల్ నాయకుడిని హతమార్చేందుకు మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారని వార్తలు వస్తున్నాయి. విజయవాడలో ఓ 3 అంతస్తుల భవనంలో హిడ్మా అనుచరులు 19 మంది, దేవ్జీ అనుచరులు 9 మంది తలదాచుకోవడంలో ఎలాంటి ప్రణాళిక ఉందోనని అక్కడి ప్రజలు మాట్లాడుకుంటారు. హిడ్మాతో ఉండాల్సిన ప్రొటెక్షన్ టీం విజయవాడ సమీపంలోని పెనమలూరు ఆటోనగర్లో ఎందుకు ఉన్నారనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. అదేవిధంగా దేవ్జీ ప్రొటెక్షన్ టీం సైతం అక్కడ ఉండడం గల కారణాలు ఏంటి అనేది మిస్టరీగా మారినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ఓ ప్రజాప్రతినిధి విశేషంగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రికి మావోయిస్టులకు కొంత దూరం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరిని ఇక్కడ టార్గెట్ చేసుకొని ఇక్కడికి మావోయిస్టులు వచ్చారు, ఈ విషయాలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఆరా తీస్తున్నదంటూ చూస్తాను. 100% హిడ్మా లొంగిపోదామని ఏపీకి రావడం జరిగింది. సో చాలా తెలివిగా పిలిచి ఫేక్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది అనేది చాలా వాస్తవం. సో వారిని చంపడానికి వీరిని చంపడానికి రాలేదు. 19 మంది 20 మంది ఒక దగ్గర షెల్టర్ తీసుకున్నారంటే 100% అది లొంగిపోతారనే ఉద్దేశంతో షెల్టర్ తీసుకున్న తప్ప వేరే ఏమీ లేదు.